నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కూటమి గెలవాలని వైసీపీ అభ్యర్థులు కోరుకుంటున్నారా? బలంగా ఆకాంక్షిస్తున్నారా? అప్పుడే 4 రాళ్లు వెనుకేసుకోవాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. 10 రోజులు దాటుతోంది. మరో 10 రోజుల్లో ఫలితాలు రానున్నాయి. తప్పకుండా అధికారంలోకి వస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కూటమి నేతలు సైతం గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అధికార పార్టీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ శాలను బట్టి అర్థమవుతోంది. దీంతో వైసీపీ అభ్యర్థులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఓటమి తప్పదని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ వేవ్తో మరోసారి గెలుపొందుతామని వైసీపీ అభ్యర్థులు అంచనా వేశారు. ప్రత్యర్థులు ఖర్చుకు దిగడంతో అంతకు మించి అన్నట్లు ఖర్చు పెట్టేశారు. కానీ ఫలితాల సరళి తమకు అనుకూలంగా కాదని భావిస్తున్నారు. అదే జరిగితే తమకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని అంచనాకు వచ్చారు. ఇప్పటికే కూటమి గెలుస్తుందని భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగి రెట్టింపు సొమ్ము అందిస్తామని, వైసీపీ గెలుస్తుందనుకుంటే 4 రెట్లు ఇస్తామని బెట్టింగ్కు దిగుతున్నారు. అయితే ఇప్పటికే పోలింగ్ సరళితో ఫలితాలపై క్లారిటీకి వచ్చారు వైసీపీ అభ్యర్థులు. అందుకే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కొంత మొత్తాన్నైనా వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే కూటమి గెలుస్తుందని బెట్టింగులకు దిగినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థుల్లో చాలా మంది తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ పరిస్థితి వస్తుందని తెలిస్తే ముందుగానే తాము పోటీ నుంచి తప్పుకునేవారమని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. సీఎం జగన్ పై అతి విశ్వాసంతో ఉండిపోయామని, అదే తమ కొంప ముంచిందని అంచనాకు వస్తున్నారు. అందుకే కూటమి గెలుపుపై భారీగా బెట్టింగులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైసీపీ అభ్యర్థి అయితే 50 కోట్ల రూపాయల వరకు బెట్టింగులకు దిగినట్లు తెలుస్తోంది. ఎలాగో ఎన్నికల్లో ఓడిపోతాం కదా, కనీసం బెట్టింగులోనైనా కొంత మొత్తం వెనుక తెచ్చుకోవచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే వైసీపీ అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతుంది, కానీ ఆయన పేరు మాత్రం బయటపడడం లేదు. అయితే ఇదంతా కూటమి నేతల దుష్ప్రచారం అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా భావిస్తున్నారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో తమదే విజయమని కొందరు వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.